సో రామ, ఇప్పుడు ఒక క్వశ్చన్. ఓకే. యా. మీరు చాలా టైం ఉన్నారు అమెరికా, ఎస్. ఓకే. దాని తర్వాత మీరు ఇండియాకి వచ్చారు. అవును. నేను ఒకటి చెప్తా. నేను అమెరికాలో ఉండలేదు, కానీ నేను చాలా కంట్రీస్ తిరిగిన. సో నేను ఒక మంచి ఆర్గనైజ్డ్ కంట్రీకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక 10-15 డేస్ ఉండి రిటర్న్ ఇండియాకి వస్తేనే నాకు కొద్దిగా స్టార్ట్ వచ్చినాక ఆ అన్నెసెసరీ హార్న్లు కొట్టడము, ఆ నాయిస్ కొద్దిగా అనిపిస్తుంది, ప్రాబ్లం అనిపిస్తుంది నాకు ఫస్ట్ ఒక 2-3 డేస్. సో మీరు అన్ని ఇయర్స్ అమెరికాలో ఉన్న తర్వాత ఇండియా వచ్చారు కదా, హౌ వాజ్ యువర్ ఆనెస్ట్ ఎక్స్పీరియన్స్? ఎట్లుండే మీకు అసలు? అంటే మీకు నచ్చిందా? రే ఏం తలకాయ నొప్పిరా వెళ్ళిపోదాం అసలు అనిపించిందా? యా. సో మాకు ఫ్యామిలీ రీజన్స్ వల్ల నేను కంపల్సరీగా ఉండాలి. సో అదర్వైజ్ నేను ఒక 3 months అసలు మనకి ఆ, ఉండగలమా లేదా అన్న మైండ్ సెట్ తోటే వచ్చాను అనమాట. వచ్చి చూశాను అసలు మనకి ఇది 10 years ఉన్నాం కదా, సో ఎలా ఉంటుంది అనేది. Um, అంటే కొన్ని ఆస్పెక్ట్స్లో ఇట్స్ ఫైన్, బట్ యాక్చువల్గా ఐ ప్రిఫర్ టు గో బ్యాక్ యాక్చువల్గా చెప్పాలి. బట్ నాకు ఆప్షన్ లేదు కాబట్టి నేను ఇండియాలో ఉండిపోయాను. సో ఇండియాలో ఉన్నాక ఎలా ఉంది లైఫ్ స్టైల్ అంటే, ఫస్ట్ అక్కడ 10 years ఉన్నప్పుడు కూడా నేను కొన్ని చెప్తాను ఎక్స్పీరియన్సెస్. యా. సో మాకు లైఫ్ రొటీన్గా అయిపోయింది యుఎస్లో. ఒక రొటీన్నెస్, సేమ్ ప్లేస్లు, కొంచెం సర్కిల్ సేమ్ అనేది ఒకటి అయింది అనమాట. నాకు ఇండియా వస్తే అప్పుడు కొంత రీఫ్రెష్గా రిలాక్సింగ్ అనిపించేది. అదొక యా. ఆస్పెక్ట్ యాక్చువల్గా చెప్పాలంటే. సో అలా చూసుకుంటే సో ఇండియా వచ్చిన తర్వాత కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్లు అయితే నాకు అనిపించినాయి. అండ్ కొంత డ్రైవింగ్కి చాలా టైం పట్టింది, ఒక 5-6 months టైం పట్టింది మళ్ళీ ఇండియన్ రోడ్స్ మీద అలా ట్రై చేయడానికి. అండ్ అండ్ ఆఫ్ కోర్స్ మనకి ఈక్వలెంట్ శాలరీ వచ్చిన ఫర్ సమ్ రీజన్ ఐ ఫెల్ట్ సేవ్ చేయటం అనేది నాకు అనిపించలే ఇండియాలో. ఇండియాలో అనిపించలేదు. ఇండియాలోనే అనిపించింది యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే మనం యూజువల్గా సేమ్ కైండ్ ఆఫ్ లగ్జరీ అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం యుఎస్లో ఉన్న లగ్జరీ. సో సేమ్ కైండ్, అంత పెద్ద హౌస్ కాకపోయినా సిమిలర్ హౌస్ ఎక్స్పెక్ట్ చేస్తాం. సో చూసుకున్నప్పుడు ఏమైందంటే మనకి కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది, రైట్. అండ్ దెన్ మనకు వచ్చే శాలరీ ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏంటంటే నాకు యుఎస్లోనే కొంచెం ఫ్రీగా ఉన్నానేమో. ఐ మీన్ మన ఖర్చులు చూసుకున్నప్పుడు, మన శాలరీ అండ్ ఎక్స్పెన్సెస్ చూసుకున్నప్పుడు యుఎస్లోనే ఫ్రీగా అనిపించిందేమో అనిపించింది యాక్చువల్. సో అండ్ మనకి ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ ఏంటంటే, మనకి ప్రోడక్ట్ కంపెనీలో ఆర్ ఎనీ కంపెనీలో మనకి ఇండియా నుంచి యుఎస్కి పంపించినప్పుడు దే డూ స్ట్రైట్ అవే 1/4. ఓకే. సో ఇక్కడ ఉన్నదానికి 4 times పెంచేస్తారా? యా. సో ఇప్పుడు లెట్స్ సే కాలిఫోర్నియా, ఇప్పుడు నేను ఒక కంపెనీ చెప్తాను. వాళ్ళ ఇంటర్నల్ శాలరీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, ఏరియాలో వర్క్ చేసే వాళ్ళు, లెట్స్ సే కాలిఫోర్నియా అది టాప్ కాబట్టి శాలరీ రేంజ్లో, అక్కడ వర్క్ చేసేవాళ్ళు స్ట్రైట్ అవే మనకి ఇండియా ఎనీ మెట్రోపాలిటన్ సిటీ లైక్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, రైట్, వీటికి మూవ్ అయినప్పుడు దే స్ట్రైట్ అవే మేక్ ఇట్ 1/4. యూ మీన్? ఓకే, అమెరికాలో ఉన్న శాలరీని 4 times తక్కువ చేసేస్తారు. అవును. లెట్స్ సే మనకు అక్కడ ఒక 100K వచ్చినాయి అంటే ఎంత మీనింగ్, 83 lakhs, రైట్. సో దే ఆఫర్ లైక్ 25 lakhs, 22 lakhs స్ట్రైట్ అవే. యా. సో కాలిఫోర్నియాలో 200 ఉంటుంది కాబట్టి మనం 50 lakhs అట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అది బేస్ శాలరీ మీద చేస్తారు, అక్కడ టోటల్ రివార్డ్స్ మీద చేయరు. సో దెర్ ఈస్ సో మచ్ డిఫరెన్స్ బిట్వీన్. అక్కడ ఏంటంటే మనకి బేస్ శాలరీయే మనకి శాలరీ లాగా చెప్పుకుంటాం మనం యుఎస్లో, రైట్. మన కానీ ఇండియాలో మనం సిటీసీని మనం శాలరీగా చెప్పుకుంటాం, మన బేస్ శాలరీ చెప్పుకోం. సో మచ్ డిఫరెన్స్ యాక్చువల్గా దానికి. ఎందుకంటే మనకి ఇప్పుడు 150K బేస్ శాలరీ, ఒక 100K బేస్ శాలరీ లెట్స్ అనుకుంటే కాలిఫోర్నియాలో, మనకి బోనస్, మనకి ఇంకా తర్వాత 401K కాంట్రిబ్యూషన్, వాళ్ళు మెడికల్ కొంత కాంట్రిబ్యూషన్ ఇవన్నీ చేస్తుంటారు. అవన్నీ చేస్తే మనకి 150 అయిపోయింది. మనం 150 అని ఎక్కడ చెప్పుకోం. ఇండియాలో అన్ని కలిపి, పిఎఫ్ కలిపి, గ్రాట్యుటీ కలిపి, అన్ని కలిపి మనం శాలరీ అని చెప్పుకుంటాం. అవును. ఈ షాపులు కూడా కలిపేస్తాం, కలిపేస్తారు, అన్ని కలిపేస్తారు. అక్కడ ఏ ఆప్షన్స్ కూడా కలిపేస్తాం ఇండియా. శాలరీ అంటాం. కరెక్ట్. సో ఇప్పుడు
అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు ఇండియాలో 50 lakhs శాలరీ ఇస్ వెరీ 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 బిగ్ శాలరీ. ఓకే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళ లైఫ్ టైంలో అచీవ్ చేయలేరు ఇండియాలో రీచ్ శాలరీ బ్రాకెట్ ఆఫ్ 50 lakhs. ఓకే, సిటీసీఏ అనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఇండియాలో 50 lakhs per annum కంపేర్డ్ టు కాలిఫోర్నియాలో 200K, దేంట్లో మీరు ఇంకా లగ్జరీగా బ్రతకొచ్చు? సో లగ్జరీ ఫ్యామిలీ చూస్తున్నారు, రైట్? ఇప్పుడు లగ్జరీ అంటే నేను చెప్తాను ఏంటి. ఓకే, సో లగ్జరీ అంటే ఒక ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక హాండా సిటీ లాంటి కార్ నేను మెయింటైన్ చేయాలి. ఇండియాలో హాండా సిటీ కాస్ట్లీ కార్, లైక్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ మంచిది. ఓకే, 15 lakhs 18 lakhs ఆ రేంజ్ అనుకోండి. ఓకే, నెక్స్ట్ నేను ఉండే ఇల్లు ఒక అప్ మార్కెట్ ఏరియాలో ఉంటాను. అప్ మార్కెట్ ఏరియా అంటే మంచి లొకాలిటీ, సరౌండింగ్స్ మంచిగా ఉండి, యూనో కుడ్ బి 1600 square feet అలాంటి ఇంట్లో. సో 1.5 ఈజీ అవుతుంది. 1.5 CR అనేది మినిమం. కరెక్ట్, 1.5 CR ఇంటికి అయిపోతుంది. ఓకే, అండ్ ఇప్పుడు ఇఫ్ ఐ హావ్ 2 kids, ఓకే, పిల్లలని ఒక మినిమం ఒక 1.5 lakh ఉన్న మినిమం. కరెక్ట్, ఆల్రైట్. సో ఇక్కడ లెట్స్ థింక్ వైఫ్ ఇస్ నాట్ వర్కింగ్. ఓకే, లెట్స్ థింక్ లైక్ దట్. ఓకే, సో ప్లస్ ఎవ్రీ వీకెండ్ ఐ షుడ్ బి ఏబుల్ టు గో, సాటర్డే అండ్ సండే బోత్ డేస్ ఐ షుడ్ బి ఏబుల్ టు గో అవుట్. ఒకసారి మూవీ, ఒక రోజు మంచి డిన్నర్, ఎనీవేర్. సో అలాంటి లైఫ్ బ్రతకనికి ఇండియాలో 50 lakhs per annum లో మనిషి ఈజీగా బ్రతకొచ్చా, లేకపోతే అమెరికాలో 200K ఈజీగా బ్రతకొచ్చా, కాలిఫోర్నియాలో? సో ఐ థింక్ ఇది కొంచెం డిబేటబుల్ అని చెప్పొచ్చు. బట్ ఓవరాల్ 1 point లో చెప్పాలంటే, ఐ మీన్ స్టేబుల్ జాబ్ ఉంటే ఐ థింక్ ప్రాబబ్లీ కొంచెం ఎక్స్పీరియన్స్ చేసి రావడం అనేది అనే పర్స్పెక్టివ్ కూడా చూసుకుంటే ఐ థింక్ కాలిఫోర్నియాలో బెటర్గా ఉంటుందని నా పర్స్పెక్టివ్. ఎందుకంటే ఒకటి చూసుకుంటే అంటే అప్ టు కిడ్స్ ఏజ్ అనేది మ్యాటర్ డెఫినెట్గా. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు 2nd class 3rd class ఉన్నారనుకోండి, ఇప్పుడు అప్ టు 12th అనేది మనకి ఇండియాలో ఒక ప్రైస్ అనేది ఉంటుంది, లైక్ స్కూల్ ఫీజులు అనేవి నడుస్తుంటాయి, రైట్? బట్ అమెరికాలో వచ్చేసరికి 12 వరకు ఆల్మోస్ట్ ఫ్రీ ఉంటుంది. బట్ అఫ్ కోర్స్ అదర్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, కానీ స్కూల్ ఫీజు అనేది ఉండదు. అదే ఇండియాలో అన్నిటికంటే కాస్ట్లీ అయిపోయింది. కానీ అక్కడ బ్యాచిలర్స్ డిగ్రీకి కాస్ట్ ఎక్కువ, అండ్ అది ఇండియాలో చాలా చీప్. సో అది మ్యాటర్ యాక్చువల్గా. సో వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏ స్టేజ్లో ఉన్నారు అనేది కూడా మ్యాటర్. బట్ వన్స్ అక్కడికి వెళ్ళినాక 200లో ఉన్న వాళ్ళు దే క్యాన్ గ్రో ఆఫ్ కోర్స్. అండ్ దెన్ ఐ థింక్ లగ్జరీ ప్రైస్గా చూసుకుంటే కంఫర్టబుల్గా ప్రాబబ్లీ కాలిఫోర్నియాలోనే బెటర్ లైఫ్ ఉంటుందేమో అని నా ఒపీనియన్. సో 200K లో సింగిల్ ఎర్నర్ తోనే with 2 kids and a wife, California, you are saying you can live comfortably. Better luxury life. Better than 50 lakhs per annum India kante. Yeah. ఎందుకు? So మీరు క్వాలిటీ అంటున్నారా? Like, are you talking about the quality of life? Yeah. Like quality అంటే రోడ్ల పైన roads, privacy. And then probably 1600 కంటే probably 2500 మీ హౌస్ కూడా at some point you can probably buy. కొంచెం మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు అలా కూడా, రైట్? And then సో లగ్జరీ కార్ ఈజీగా మెయింటైన్ చేయొచ్చు US లో. Luxury cars are cheaper in America than India. సో అందువల్ల అది మెయింటైన్ చేయొచ్చు, రైట్? క్రిటికల్ క్వశ్చన్ ఇక్కడ. చాలా మంది నేను విన్నాను. ఓకే, the main reason I don't want to go to America is because of issues with crime and gun culture and shootings అన్ని అంటారు. సో రీసెంట్ గా ఒక మన ఈ పెద్ద పాడ్కాస్టర్ ఉన్నాడు ఇండియాలో, బిఆర్ బైసెప్స్ అని. అతను ఒక పర్సన్ తో ఇంటర్వ్యూ చేశాడు. ఆ పర్సన్ 20 years అమెరికాలో ఉండి ఇండియాకి ఓన్లీ ఈ రీజన్ వల్లనే వచ్చేసాడంట, వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని. దట్ ఈస్ మాల్లలో షూటింగ్లు జరుగుతున్నాయి, యూనో. సో మీ పర్స్పెక్టివ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఏంటిది? ఇస్ ఇట్ రియల్లీ ఎ బిగ్ ప్రాబ్లమ్ ఇన్ అమెరికా? ఎస్, వెరీ బిగ్ ప్రాబ్లమ్. అండ్ రీసెంట్ గా ఎక్కువ వింటున్నాం. మేమున్నప్పుడు ఎలా ఉండేదంటే
షూటింగ్ అనేది అప్పుడు 2019 వరకు ఉన్నాను కాబట్టి అప్పుడు పెద్ద పెద్ద ఇన్సిడెంట్లు ఏం జరుగుతున్నాయి స్కూల్లో అక్కడక్కడ నడిచేయని విన్నాను. బట్ ఇప్పుడు యాక్చువల్గా అయినాయా స్కూల్లో షూటింగ్స్ ఆ టైంలో? ఓ చాలా తక్కువ, చాలా తక్కువ. బట్ ఈ నార్మల్ థెఫ్ట్ అనేది చాలా కామన్ అక్కడ యాక్చువల్గా. సో ఇప్పుడు మనకి హౌసింగ్ కమ్యూనిటీ ఉందనుకోండి. సో హౌసింగ్ కమ్యూనిటీలో మనకి ఈవెన్ మంచి ఏరియాలో కూడా ఆ, ఏదో ఒక న్యూస్ నడుస్తూనే ఉంటది అనమాట. ఎవ్రీ 1 వీక్ ఎవరో ఒకళ్ళ ఇంట్లో ఏదో జరిగింది, బ్రేక్ ఇన్ అయ్యింది అన్నట్లుగా. లేకపోతే ఒక బ్రేకింగ్ అంటే లోపలికి దొంగలు వచ్చేసేయడం మన ఇంట్లోకి వచ్చేసి డైరెక్ట్ గా. యా. వీళ్ళు లేనప్పుడు లేకపోతే ఉన్నప్పుడు ఏదో ఒకటి రావటం. ఆ, అదొకటి. అండ్ కార్ బ్రేకింగ్స్ అనేది చాలా కూడా కామన్. అదొకటి. కరెక్ట్. యా. అండ్ దెన్ ఈ న్యూస్ వచ్చినప్పుడల్లా ఈ కైండ్ ఆఫ్ ఈ ఈ డిస్కషన్స్ నడుస్తుంటాయి అనమాట. మనకి అక్కడ ఎస్. నెక్స్ట్ డోర్ అని ఒక యాప్ ఉంటుంది అనమాట. సో ఇది కమ్యూనిటీ వైజ్ గా ఆ, అందరు రిజిస్టర్ అవుతారు, అప్రూవ్డ్ హోమ్ ఓనర్స్. సో వెరిఫికేషన్. వెరిఫికేషన్. సో దాంట్లో ఏదో ఒక డిస్కషన్, ఈ రోజు ఒక తెలియని కార్ వచ్చింది, వాళ్ళంతా ఫోటోలు తీసుకొని వెళ్ళారనో ఆ, అలా ఇలా ఏదో ఒకటి దొంగతనం చేసే ముందు రెక్కీ చేస్తున్నారు అనమాట. రికీ చేస్తున్నారు అన్నట్లు. యా. ఇలాంటి వచ్చినప్పుడు సో లేకపోతే నియర్ బై షాపింగ్ మాల్ దగ్గర ఏదో ఒకటి జరిగిందనో ఇలా ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది. అది మాత్రం షూర్. అండ్ ఇప్పుడైతే మాత్రం రీసెంట్ గా అయితే మాత్రం అవి ఎక్కువైనాయి. అండ్ మాకు తెలిసిన కజిన్స్ వాళ్ళు అదే టైంలో మేమున్నాం అదే మాల్లో అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఆ, చాలా పానిక్ అయ్యాము, అది ఐ మీన్ నియర్ బై అంటే దగ్గరలో చూసాము అని. అలా సిచ్యుయేషన్స్ కూడా ఉన్నాయి. అదైతే ఎస్పెషలీ మన ఇండియన్స్ కి గన్ ఎక్స్పోజర్, గన్ ట్రైనింగ్ అనేది ఎప్పుడూ ఉండదు కాబట్టి అలా సౌండ్ వింటే కూడా దే కెన్ గెట్ ఎ షాక్. ట్రూ. సో అమెరికాలో యాక్చువల్ గా ఇంట్లోకి దొంగలు పడడము, షూటింగ్లు కావడము, యూనో ఇవన్నీ ఇస్ అ రియల్ ప్రాబ్లం. రియల్ ప్రాబ్లం. కామన్ అయితే, వెరీ కామన్ అయితే కాదు. బట్ ఇట్ కుడ్ హ్యాపెన్ అట్ ఎనీ ఇంకా టైం. ఇవాళ నేను విన్నాను, యూనో రాత్రిళ్లలో మనము మెయిన్ సిటీస్ లో కూడా రోడ్డు పైన నడుస్తుంటే గన్నో చాకో చూపించి వాచ్లు అన్ని ఎత్తుకపోతున్నారు అనేసి. ఇస్ ఇట్ రియల్? ఈవెన్ ఎక్కువ 4-5 మీన్ నార్మల్ ఒక డీసెంట్ పీపుల్ ఉన్నా కానీ రోడ్డు మీద దే కెన్ డూ సంథింగ్ అండ్ దెన్ దే కెన్ ఎస్కేప్ ఈజీలీ. జస్ట్ అటు నుంచి ఒక కార్ వీళ్ళు ఏదో ఒకటి చేసేసి అట్లా ఎస్కేప్ అయిపోతారు అక్కడి నుంచి. అదైతే పాసిబిలిటీ ఉంది. అండ్ అండ్ కొన్ని ఈవెన్ డౌన్ టర్న్ అయినా కానీ ఒక్కోసారి సేఫ్ అనిపించదు ఫీలింగ్. లైక్ యా, కొంతమంది పీపుల్ కొంచెం స్ట్రేంజ్ గా అనిపిస్తుంటారు. అండ్ రోడ్ మీద వీళ్ళు ఉంటారు కదా, హోమ్లెస్ పీపుల్ ఎక్కువ ఉంటారు కొన్ని కొన్ని ఏరియాల్లో. సో డెఫినెట్ గా అదైతే అన్సేఫ్ ఫీలింగ్ అనేది అనిపిస్తుంటది. కరెక్ట్. ద మెయిన్ థింగ్, ఓకే, టుడే ఐ థింక్ ఐ ఆమ్ వెల్ సెటిల్డ్ ఇన్ ఇండియా. ఓకే, ఐ బిలీవ్ సో. కానీ ఇప్పుడు కూడా ఇఫ్ ఐ వాంట్ టు లివ్ ఇన్ అమెరికా, ద ఓన్లీ రీజన్ వుడ్ బి ద ఇండిపెండెన్స్ గివెన్ టు అన్ ఇండివిజువల్స్ డిసిషన్. ఇప్పుడు ఇండియాలో మనము, ఓకే, ఐఎమ్ 40 నౌ, ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ డీల్ ఫర్ మీ, ఐ కెన్ టేక్ ఎనీ డిసిషన్. బట్ ఇఫ్ సమ్మన్ హూ ఇస్ 20, 21, 22, మన జనరల్ ఫ్యామిలీ సొసైటీలో ఎస్పెషలీ సౌత్ ఇండియాలో, ఇఫ్ సమ్మన్ వాంట్స్ టు డూ సంథింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్, అవుట్ ఆఫ్ ద ఆర్డినరీ, ఇప్పుడు నేను ఇంజనీరింగ్ చెయ్యా, లేకపోతే ఇంజనీరింగ్ చేసిన తర్వాత నేను యూట్యూబర్ అయిపోతా, ఓకే, ఐ విల్ డూ సంథింగ్ డిఫరెంట్. It is extremely difficult for that youngster take that decision. ఆ పర్స్పెక్టివ్ లో మాత్రం యుఎస్ లో చాలా ఫ్రీడమ్ ఉంటుంది. వాళ్ళు దే చూస్ దేర్ ఓన్ కెరియర్. ఐ మీన్ కెరియర్ అంటే ఆ పాత్ అట్లీస్ట్ ఫీల్డ్ ఆఫ్ స్టడీ బేసిక్ గా. అదైతే మాత్రం అక్కడైతే దే ఆర్ ఓపెన్. కరెక్ట్. సో యాజ్ ఎ యంగ్స్టర్, యూనో, నిజంగానే అమెరికాలో మనిషి పుట్టిండు లేకపోతే సెటిల్ అయిపోయిండు, వాట్ ఎవర్, దేర్ ఇండిపెండెంట్ డిసిషన్ టు బికమ్ ఎనీథింగ్ విల్ బి రెస్పెక్టెడ్ బై ది సొసైటీ ఆర్ జస్ట్
they don't care, yeah. Don't care. Like Correct. you become what you want to become, you know. Yes. Yeah, we don't care if you're good, we don't care if you're bad. It's your life. That is extremely important. Yeah. ఇప్పుడు ఈవెన్ స్మాల్ థింగ్స్ లైక్ నేను 10 years నుంచి యూట్యూబ్ చేస్తున్నా. నా మోటార్ సైకిల్ ఛానల్, వేరే ఛానల్స్ ఉన్నాయి నాకు. ఇండియాలో యూట్యూబ్ వీడియో చేయడము ఇస్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. యు నో వై? ద అమౌంట్ ఆఫ్ నాయిస్ దట్ వీ హ్యావ్. ఇప్పుడు నేను ఒక సింపుల్ ఒక మోటార్ సైకిల్ ఎవరన్నా తెచ్చారు నాకు, ఓకే, కుడ్ బి కంపెనీ పంపించింది. నేను నా ఇంటి ముందు నిలబడి దాని గురించి మాట్లాడదామంటే ఇట్ ఇస్ ఇంపాసిబుల్. నేను ప్రొఫెషనల్ మైకిల్ పెట్టుకుని అవన్నీ పెట్టుకుంటే కూడా ఎవడో హార్న్లు కొడుతూ ఉంటాడు పక్కన. యూనో మాట్లాడిన వాళ్ళు ఎంత లౌడ్ గా మాట్లాడతారు. మామూలుగా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు, ఏమైందిరా, ఓకే. సో అండ్ ఎవడు బజ్జీలు అమ్ముతున్నాడు, వాడు ఇవాళ రేపు రికార్డింగ్ డివైసెస్ పెట్టి బజ్జీ 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 అని వెళ్తున్నాడు. సో లౌడ్. Okay, I can't say anything to him. నా ఇష్టం బాస్ అంటే. Correct. So even to do simple things like stand on the road and record a YouTube video, it is extremely difficult in India. Yeah, true. Yeah. And many things like ఇప్పుడు కూడా నేను I hear from people of my age, 35 to 40, వాళ్ళ పిల్లలని they are forcing them to become IAS, to become, study for government jobs. Fine, it's cool. కానీ నేను అడిగినా, are you also training them on gaining confidence in life, how to talk to people, how to what personality, manners, how to pick up a spoon, table manners, ఇవన్నీ నేర్పియరు. not at all. ఇవన్నీ కంప్లీట్ గా ఇగ్నోర్ చేసేస్తారు. నువ్వు చదువు, బుక్కులు చదువు, యు బికమ్ ఐఏఎస్. సో ఇక్కడ ఇలాంటి ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ హ్యూమన్ అనేది ఇండియాలో చాలా తక్కువ. మనకి స్కూల్లో కూడా ఇక్కడ ఇండియన్ స్కూల్స్ లో ద యాక్టివిటీస్, ద రేంజ్ ఆఫ్ యాక్టివిటీస్, ద రేంజ్ ఆఫ్ ఏమంటారు దాన్ని, మన ఫోకస్ దేని మీద పెడతామనేది 90% స్టడీస్ మీద ఉంటుంది. ఈవెన్ మీకు యాక్టివిటీస్ ఉన్నా కానీ యూ ఓన్లీ ఫోకస్ 90% ఆన్ స్టడీస్ అండ్ దెన్ 10% ఆన్ యాక్టివిటీస్. అది రీసెంట్ గా డెవలప్మెంట్స్. బట్ అదర్వైజ్ మన టైంలో అయితే 100%, రైట్. బట్ ఇక్కడైతే అలా కాదు. యుఎస్ లో ఇక్కడ అంతా ఏంటంటే ఆల్మోస్ట్ 50% ఉంటుంది. అండ్ దెన్ మన ఇంటెలిజెన్స్, మన ఇన్నోవేషన్ అండ్ యాక్టివిటీస్ కి వీటన్నిటికీ రిమైనింగ్ 50% అని చెప్పుకోవచ్చు. ఎక్సలెంట్ పాయింట్. ఇక్కడ ఒకటి చెప్తాను నేను. ఈవెన్ టుడే ఇట్ ఈస్ అ సాడ్ ఫ్యాక్ట్ దట్ యంగ్స్టర్స్, ఇప్పుడు మా సిడ్ గాని ఏజ్ 10 years వాడు, ఓకే, మై సన్, వాన్ ఏజ్ పిల్లలకి స్క్రూ డ్రైవర్ యూజ్ చేయడం రాదు. ఓకే, సో నేను అడిగిన, why don't you know this? మా ఇంట్లో ఎలా చేయరు, దే సే ఇంది మెకానిక్ వా నువ్వు, ఇందు వై యూ వాంట్ టు లెర్న్ ఆల్ దిస్, యూ స్టడీ లైఫ్ స్కిల్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, బికమ్ ఆఫీసర్, మెకానిక్ పనులు చేయవద్దు. These are the basics of life. You cannot use a screwdriver. Basic life skills, yeah. లైఫ్ స్కిల్స్ మనం చిన్నప్పుడు అన్ని చేసాము అవి చిన్న పనులు. బట్ ఇది సొసైటీలో టూ మచ్ క్లాసిఫికేషన్. ఇవన్నీ పార్ట్ ఆఫ్ దేర్ కల్చర్ అండ్ ఏమంటారు దాన్ని, డూ ఇట్ యువర్ సెల్ఫ్, ఇవి ఉంటాయి కదా. సో ఇక్కడ నిజంగానే మీ పిల్లలు అమెరికాలో పుట్టి పెరిగితే డెఫినెట్ గా వాళ్ళ లైఫ్ ఇండియన్ అప్బ్రింగింగ్ కంటే అయితే బెటరే ఉంటుంది అని ఈజ్ మై ఫీలింగ్. ఓకే, కానీ ఇక్కడ ఇమ్మీడియట్ పాయింట్ ఇస్ దాట్ చాలా మంది మళ్ళీ మన ఏజ్ వాళ్ళు పిల్లలు టీనేజ్కి వచ్చినప్పుడు చాలా భయం పడుతుంటారు, అమెరికాలో ఉండొద్దు, చెడిపోతారు. చెడిపోవాలంటే మై ఫీలింగ్ ఇస్ దట్ ఇండియాలో ఇంకా భయంకరంగా చెడిపోవచ్చు. ఓకే, కానీ అమెరికాలో ఎందుకు ఫీల్ అవుతారు అలా చెడిపోతారు పిల్లలు అనేసి? ఇస్ దర్ ఎ రియల్ పాయింట్ టు దట్? సో ద రీజన్ ఈస్, మనకి ఎస్పెషల్లీ మన పేరెంట్స్కి ఏంటంటే వాళ్ళు మాటని బేసిక్గా ఏంటంటే వాళ్ళు ఏమన్నా ఒక పాత్ కానీ ఒక ఆప్షన్ కానీ చూస్ చేసుకున్నప్పుడు ప్రాబ్లీ దే డోంట్ మీన్ పేరెంట్స్ది పెద్ద వినకపోవచ్చు. పేరెంట్ కంట్రోల్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే
చెడిపోతారు అనేది ఉంటది. అండ్ ప్రాబ్లీ కొన్ని ఇన్సిడెంట్స్ అనేవి జరిగినాయి. అవి ఇండియాలో కూడా జరుగుతుంటాయి, సేమ్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్. సో బట్ 6, 7, I mean, so by the age of 12, 13, they develop their own డిసిజన్ మేకింగ్ అనే క్యాపబిలిటీ అనేది వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఇఫ్ యూ ట్రై టు కంట్రోల్ దెమ్, ఐ మీన్ మనకు తెలుసు కదా, ఆ ఏజ్ లో ఎంత కంట్రోల్ చేస్తే అంత బయటికి వెళ్ళిపోవడం. ఈవెన్ నౌ ఎడేస్, ఐ మీన్, రిబెల్ నేచర్ డెవలప్. యా యా సో అది అది ఎక్కువ ఫేస్ చేస్తుంటారు మన వాళ్ళు. గాట్ ఇట్. Yeah. వావ్.